మీ ఇద్దరి టైమింగ్ లో మీరు అడుగుతారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని, అక్కడ ఆయన ఎంత అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తారు కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు మీ కామెడీని మేము చాలా ఎంజాయ్ చేస్తాం కదా, అలా బన్నీ అలాంటి మంచి ఇచ్చినప్పుడు. ఇప్పుడు బ్రహ్మానందం ఏం ఎంజాయ్ చేశాడు, బన్నీ ఏం ఎంజాయ్ చేశాడు, మంజుష ఏం ఎంజాయ్ చేసింది అనేది కాదు. కామెడీ అనేది ఉంటే ఎంజాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బాగా ఫైట్స్ చేశాడు అనుకోండి, అడ్మైరింగ్గా చూసి ఇంటికి వెళ్ళిపోయి భలే చేశాడు కదా ఫైట్స్, భలే రొమాన్స్ బాగా చేశాడు కదా, సాంగ్స్ బాగా చేశాడు అని బయట ఇంటికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద నవ్వు వచ్చినప్పుడు ఈ నవ్వు ఇప్పుడు ఆపుకుని ఇంటికి వెళ్ళిపోయి నవ్వుకోలేము, చచ్చినట్టు నవ్వాలి, అక్కడే నవ్వు. సో అక్కడ థియేటర్లో వాడు చేస్తున్నప్పుడు ఇక్కడ నవ్వించగలిగాడంటే అది ఇంకా అది నేను చాలా గొప్పవాడిని, నేను నవ్వకూడదని ప్రధానమంత్రి మోదీ అనుకోడు, నేను చాలా ఇటువంటి పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను నవ్వితే ఎలాగానే అనుకోవడానికి లేదు. సో లాఫ్ అనేది యూనివర్సల్, అది బన్నీ చూసన్నా నేను బన్నీ చూసన్నా కూడా అది ఆటోమేటిక్గా అక్కడ నవ్వు. మనం చాలా సీనియర్ మ్యాన్, నేను నవ్వకూడదని గబుక్కున బయటికి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన కాసేపు నవ్వుకుని మళ్ళీ వచ్చి చాలా బాగా చేసేవా అని అంటే అసహ్యంగా ఉంటుంది, ఉండదు, అసలు కుదరదు. అది న్యాచురల్గా ఏంటంటే నవ్వు అనేది డైరెక్టర్ ఇలా కాదండి మీరు ఇలా చేయండి, మీరు ఇంతకుముందు చేస్తారు చూడండి అలా చేయండి అని తను చెప్పి ఇలా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేసామండి. నేను శ్రీకాంత్ గారు ఈయన ఉన్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.